నా పేరు మంజునాథ్ రెడ్డి, చాలామంది తెలిసిందే. మీకు తెలియకపోయినా మా వాళ్ళు, మా స్టాఫ్ ఖచ్చితంగా మీకు చెప్పుంటారు, వెల్ విషర్స్ ఖచ్చితంగా చెప్పుంటారు. నేను ఈ 2012లో లైట్ హౌస్ ప్రాపర్టీస్ వ్యాపారం స్టార్ట్ చేశాము. ఒక స్మాల్ టైం రియల్టర్గా స్టార్ట్ చేసి ఇవాళ మనము లేఅవుట్స్ చేస్తున్నాము. అలానే బిల్డింగ్స్, అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కడుతున్నాము. వీ హ్యావ్ బికమ్ ఏ బిల్డర్స్ బేసికలీ. సో సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా ఒక 100 ఫ్లాట్స్ డెలివర్ చేశాము అమీన్పూర్లో. ఆల్రెడీ అదే అమీన్పూర్లో ఒక 160 ఫ్లాట్స్ రన్నింగ్లో ఉన్నాయి. అలానే ఇంకొక ప్రాజెక్టు, మైల్ స్టోన్ ప్రాజెక్ట్ లాగా ఆఫీస్పేట్లో ఒక 2 acres తీసుకొని 12 floors అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇలా ఎదుగుతూ వచ్చాము. సో 2012 మా స్టార్టింగ్ ఇయర్. దాంతోపాటు అప్పుడు నాతో పాటు ఉన్నది షకీల్ అండ్ ప్రియాంక అని 2 స్టాఫ్ ఉండేవాళ్ళు 2012లో. తర్వాత మనోజ్ జాయిన్ అయ్యాడు. మనోజ్ ఉన్నాడు ఇక్కడ. సో అలా అప్పటి నుంచి లెగసీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. సో దగ్గర 4,000 ప్లాట్స్, 4,000 సేల్స్ అనుకోండి. 4,000 సేల్స్ చేసాము ఇప్పటిదాకా. కొంతమందికి మార్కెటింగ్ చేశాము, రీసేల్ కావచ్చు, కంపెనీ సేల్స్ కావచ్చు, మా ఓన్ సేల్స్ కావచ్చు. ఓవరాల్గా నెట్ ఒక 4,000+ సేల్స్ చేశాము. ఇన్క్లూడ్స్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, ఈ 3 సెగ్మెంట్స్లో చేశామన్నట్టు. సో ఆ ఇన్స్పిరేషన్తోనే లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఒక అంబ్రెల్లాలో ఎప్పుడైనా నాకు ఒక 3 ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోస్ ఉండాలనుకుంటాను. ఒకటి ప్లాటింగ్ ఆల్రెడీ చేస్తున్నాము, అపార్ట్మెంట్స్ ఆల్రెడీ చేస్తున్నాము. ఇంకొకటి మిగిలిందనంటే విల్లాస్ ఒకటి చేయాలని ఎప్పటి నుంచో ఆస్పిరేషన్స్. మా స్టాఫ్కి ఆల్మోస్ట్ 2 years నుంచి చెప్తున్నాను విల్లాస్ ఖచ్చితంగా ఇస్తానని. బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. విల్లాస్ చేయాలని చాలా కోరికతో ఉన్నాము. దాని తర్వాత కమర్షియల్ స్పేస్ కూడా ఒకటి, ఆ సెగ్మెంట్ కూడా వెళ్దామని చూస్తున్నాము. సో ఇలా ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ వెళ్దామని చూస్తున్నాము. సో వీఆర్ సక్సెస్ఫుల్. క్లోజ్ టు 27 ప్రాజెక్ట్స్ వేరియస్ ఆస్పెక్ట్స్లో, మార్కెటింగ్ కావచ్చు, ఓపెన్ మార్కెటింగ్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అన్ని విధాలుగా ఒక 27 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. సో ఎగ్జిస్టింగ్ అయితే మా దగ్గర ఇప్పుడు దగ్గర 9 ఆపర్చునిటీస్ ఉన్నాయి. 9 ప్రాజెక్ట్స్ మీనింగ్ ఏంటంటే ఒక 3 రీటైల్ లేఅవుట్స్ అంటే ఇలాంటి డెవలప్మెంట్స్ అయి ఉన్నవి, అప్రూవల్ వచ్చినవి ఒక 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది రామదాస్పల్లి లేఅవుట్. ఇది మొత్తం 3.5 acres, 57 plots. ఎగ్జాక్ట్గా 8 months బ్యాక్ స్టార్ట్ చేశాము. నౌ వీఆర్ గివింగ్ ఇట్ టుడే. అఫీషియల్గా వీఆర్ కంప్లీటింగ్ ఆల్ ద డెవలప్మెంట్స్. 80% to 90% డెవలప్మెంట్స్. 57 ప్లాట్లలో సైజెస్ 150 గజాలు, 167 గజాలు, 180 గజాలు, ప్లస్ కొన్ని కార్నర్స్ పెద్ద సైజెస్ వచ్చాయి. హైయెస్ట్ సైజ్ 296 square yards. దీంతో ఫర్ వేరియస్ రీజన్స్ ఈ లొకాలిటీ కావచ్చు, అలానే లివబిలిటీ కావచ్చు, యాక్సెసిబిలిటీ కావచ్చు, ఇలా కొన్ని పారామీటర్స్ తీసుకొని ఈ లేఅవుట్ మేము తీసుకున్నప్పుడే ఏం చేసామంటే ప్లాట్ కమ్ హౌసెస్ లాగా ప్రమోట్ చేశాం. సో హౌసెస్ ఎందుకు ప్రమోట్ చేశామంటే లివబిలిటీ, పక్కన ఉంటున్నారు, మనం కూడా ఉండొచ్చు. ప్లస్ యాక్సెసిబిలిటీ, మనము ఎల్బీ నగర్కి దగ్గర 18 to 20 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. హార్డ్లీ 20 నిమిషాల నుంచి 45 నిమిషాల లోపల మనం చేరుకోగలుగుతాం, డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ లేకపోతే 25 నిమిషాల్లో వెళ్ళొచ్చు. ట్రాఫిక్ ఉంటే దగ్గర ఒక 30 నుంచి 40 నిమిషాల దాకా మనం ఎల్బీ నగర్ చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ చేరుకుంటే ఆల్మోస్ట్ మీరు మేజర్ పార్ట్ ఆఫ్ ది సిటీ చేరుకున్నట్టు. మీరు అక్కడ నుంచి మెట్రో యాక్సెస్ 45 minutesలో మీరు మియాపూర్ వెళ్ళొచ్చు, 60 minutes మాక్సిమం టైం. అలా మీరు కనెక్టింగ్ ఉంది కాబట్టి యాక్సెసిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లేఅవుట్ తీసుకోవడం జరిగింది, హౌసింగ్ ప్రపోజ్ చేయడం జరిగింది. అలానే అఫోర్డబిలిటీ, సో యాక్సెసిబిలిటీ, లివబిలిటీ, అఫోర్డబిలిటీ, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని స్ట్రాటజిక్గా ఉందని హౌసింగ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు మన 3 customers ఆల్రెడీ బుక్ చేసుకున్నారు హౌసింగ్ కాన్సెప్ట్ మీద. I really need to appreciate them for their trust with us. ఎందుకంటే హౌసింగ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఇట్స్ బిగ్ టాస్క్. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఉండాలి అనే పాయింట్ వేరు, ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్ వేరు. ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉన్నా నడిచిపోతుంది, ఇట్స్ ఓన్లీ మనీ కాబట్టి. ఉండాలనుకున్నప్పుడు చాలా చూస్తాం. దర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వి సీ. ఉండొచ్చా, మన సర్కిల్ ఎలా ఉండిపోతుంది, కొత్త ప్లేసు ఎలా అలవాటు చేసుకోవాలి, అలా లాట్ ఆఫ్ థింగ్స్. హాస్పిటల్స్ ఉన్నాయా దగ్గరలో, యూటిలిటీస్ అంటే మనకు డైలీకి సరిపడే ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది చాలా చూస్తారు. అవన్నీ చూసి ఇవాల్యుయేట్ చేసి మన దగ్గర కొన్న కస్టమర్స్కి స్పెషల్ థ్యాంక్స్, రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. సో మన కస్టమర్స్ వచ్చారా సార్, మీరు
ప్లాట్ నంబర్ 22 రెడ్డి గారు, తర్వాత రెడ్డి గారు, చౌదరి గారు, ఇంకొక రాజు గారు. సో ముగ్గురు వచ్చారు లేఅవుట్లో. ప్లాట్ నంబర్ 22, ప్లాట్ నంబర్ 17 అండ్ ప్లాట్ నంబర్ 48. సో మూడు ప్లాట్లు కూడా హౌసింగ్ తో ఇస్తున్నాము. నో మ్యాటర్ వాట్, April 1st దగ్గరలో స్టార్ట్ చేస్తాము. అక్కడ నుంచి 8 months టైం సార్, మీకు నేను 8 months కమిట్మెంట్ ఇస్తున్నాను. 8 months టైంలో మీ ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు ఇవ్వబడుతుంది. సో అది నా కమిట్మెంట్. సో ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్ కమిట్మెంట్. ఈ లేఅవుట్ ఎలా అయితే నేను స్టిక్ ఆన్ అయ్యానో కమిట్మెంట్స్ తో, మీ ఇంటికి కూడా నేను అలానే కమిట్మెంట్ తో ఇస్తాను. అది ఖచ్చితంగా చేయగలుగుతాము. దాంతోపాటు ప్లాట్ నంబర్ 1, 2, 3, ప్లాట్ నంబర్ 1 పార్ట్, ప్లాట్ నంబర్ 2, 3 ఆ ప్లాట్స్ కూడా మనం ఓన్ గా కన్స్ట్రక్షన్ చేస్తాము. కస్టమర్స్ బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా చేస్తాం, నో మ్యాటర్ వాట్. సో అవి చేసి అవి ఇల్లు లాగానే అమ్ముతాం. వాటిల్లో ప్లాట్ నంబర్ 1, ప్లాట్ నంబర్ 19 ఎంట్రన్స్ లో ఈ కాలనీ డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత ఏదో రేపు ఎవరో వచ్చి షాప్ పెట్టుకుంటే ఒకళ్ళే పెట్టుకుంటారు. కానీ నేను దాన్ని ఇవాళ డివైడ్ చేసి 6 షెల్టర్స్ లాగా డివైడ్ చేశాం. ఒకళ్ళు పెట్టుకోవడం వేరు, 6 మంది పెట్టుకోవడం వేరు అని చెప్పి 10x20 సైజ్ లో 6 షెల్టర్స్ ఇచ్చాం ఎంట్రన్స్ లో. మీరు మన స్టాఫ్ ని కన్సల్ట్ కాండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ షట్టర్ స్పేస్ ఎలా ఉంది. ఎంట్రన్స్ లో మాత్రమే అది ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేశాము. సో ఎవరికైనా షట్టర్ స్పేస్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. షట్టర్స్ మీనింగ్ ఏంటంటే మనం కిరాణా కొట్టు కానీ, ఎనీథింగ్ పాల కొట్టు కానీ, ఇలా దేనికైనా ఉపయోగపడుతుంది. కమర్షియల్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఉండొచ్చు. ఇవాళ అనిపించవచ్చు, అరే ఏంటి మంజునాథ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ షట్టర్లు వస్తాయా అనొచ్చు. మీరు ఇదే లేఅవుట్కి 5 years తర్వాత రండి, నోట్ చేసుకోండి. ఇదే లేఅవుట్కి 5 years తర్వాత రండి, అక్కడ మీకు షాపులు కనబడతాయి. ఇది మొత్తం ఫుల్ అయి ఉంటుంది. నేను అది నమ్ముతున్నా నేను. సో అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మీకు అందరూ తెలిసిందే. ఒకసారి 2 ఇల్లులు 3 ఇల్లు స్టార్ట్ అయ్యి 6 ఇల్లు స్టార్ట్ అయిన తర్వాత ఈ లేఅవుట్ లో నెక్స్ట్ 3 to 5 years లో కనీసం 60 to 70% ఆఫ్ లివబిలిటీ వస్తుంది. ఇల్లులు కట్టుకుంటారు. సో అది నేను నమ్ముతున్నాను. అలానే జరుగుతుంది కూడా. కస్టమర్స్ కూడా కొన్న వాళ్ళ ప్రొఫైల్ అలానే ఉంది. చాలా మంది కొన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే నియర్ ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకుందామనే ఒక పాయింట్ లోనే కొనుక్కున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ 3 to 5 years లో కట్టుకుంటారని అనుకుంటున్నాం మనము. సో తర్వాత కమర్షియల్ స్పేస్ అయిపోయింది. అలానే ఈ లేఅవుట్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే 100 feet రోడ్ యాక్సెస్ అడ్వాంటేజ్ ఉంది. మనకి సౌత్ వైపు లో 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు యాక్సెస్ ఉండడంతో లాంగ్ టర్మ్ లో, అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, నెక్స్ట్ 10 years తర్వాత కావచ్చు, ఏదో ఒక రోజు ఈ లేఅవుట్ కి ఆ రోడ్ యాక్సెసిబిలిటీ ఎక్కువ అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఈ ప్లాట్స్ కూడా ఎక్కువ కమర్షియల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరున్న కాలనీకి ఒక రోడ్ ఉంటుంది, 40 feet, 30 feet, 20 feet ఆర్ 100 feet ఆర్ 150 feet, 200 feet యాక్సెస్ ఉంటుంది కదా. అలాంటి కాలనీస్ లో ఆ రోడ్కి సపోజ్ 100 feet రోడ్ ఉన్న రోడ్కి ఫస్ట్ ప్లాట్ ఏముందో చూసుకోండి ఒకసారి. సపోజ్ ఇలాంటి లేఅవుట్ మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతే ఈజియెస్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటంటే మీరున్న కాలనీలో, మీరున్న లొకేషన్లో 100 feet రోడ్కి ఫస్ట్ ప్లాట్ ఏముంది ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ ప్లాట్ మీరు చెప్పండి సార్, మీ పేరు చెప్పాలి ఫస్ట్. ఓకే, వేణుగోపాల్ గారు. సో ఎవరైనా చెప్పొచ్చు, మీ ఉన్న ఏరియాలో 100 feet రోడ్కి ఫస్ట్ ప్లాట్ ఏముంది? ఎనీబడి? ఇక్కడ కాదు, మీరున్న ఏరియాలో అంటే ఏముంది అక్కడ? హోటల్ ఉంది. ఏ పేరేంటి గుర్తుందా? నల్ల భీమా హోటల్. ఎంత ఉండొచ్చు రెంటల్ వాల్యూ దాంతో? 1 lakh ఓన్లీ ఒక ఫ్లోర్ కా, మొత్తం బిల్డింగ్ కా? ఓకే, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? యాదగిరి గారు. థ్యాంక్స్, రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. సో ఆయన మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మీనింగ్ ఏంటంటే ఈ లేఅవుట్లో, ఈ లొకేషన్లో నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత కానీ, 7 సంవత్సరాల తర్వాత కానీ, 10 సంవత్సరాల తర్వాత కానీ, 15 సంవత్సరాల తర్వాత కానీ, 20 సంవత్సరాల తర్వాత అయినా ఏదో రోజు ఆ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ అవుతాయి. ఆ రోజు రెంటల్ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఇక్కడ 1 lakh ఉండొచ్చేమో, నాకు తెలియదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది రోజు రోజుకి, కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి ఇవాళ 1 lakh 20 years తర్వాత 1 lakh కాదు, ఖచ్చితంగా 2 లక్షలు 3 లక్షలు ఎంతో ఉంటుంది. బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ అంటాము. సో అలా కూడా ఆ ప్లాట్స్ ఉపయోగపడతాయి, లాస్ట్లో ఉన్న ప్లాట్స్ ఉపయోగపడతాయి. మీరు ఎవరైనా వాటిని కొనుక్కుందామంటే కమర్షియల్ ఆలోచన, లాంగ్ టర్మ్లో ఆలోచించే వాళ్ళు కొనుక్కోవాలి.
మీరు కొనేసుకొని మంజునాథ్ గారు నాకు ఫోన్ చేసి మార్నింగ్ సార్ మీరు కమర్షియల్ వస్తుందన్నారండి, ఎప్పుడు వస్తుంది సార్? నాకేం తెలుసు సార్. ఆ రోజు గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళని అడగాలి. వాళ్ళు ఈ ఏరియా డెవలప్మెంట్ బట్టి ఉంటుంది ఆ రోడ్ వచ్చేది. ఈ రోడ్ ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి ఎంట్రన్స్ నుంచి దగ్గర విలేజ్ దాటిన తర్వాత ఒక చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుంచి టువర్డ్స్ రైట్ సైడ్ అంటే మనం సర్వీస్ రోడ్కి వెళ్తాము. ఫర్ అబౌట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో సర్వీస్ రోడ్కి వెళ్తాం. ఈ రోడ్ కనెక్టింగ్ చెప్తున్నాను. అలానే అదే రోడ్డు మన రాఘవేంద్ర టిఫిన్స్ సాగర్ హైవే మీద కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్స్ ఎప్పుడైతే అవసరం పడతాయో, ఈ ఏరియా డెవలప్ అయినప్పుడు అవసరం పడినప్పుడు ఓపెన్ చేస్తారు. అవి అప్పుడు డెవలప్ చేస్తారు. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. మీకోసమో నా కోసమో మంజునాథ్ రెడ్డి లేఅవుట్ బాగా చేశాడు గవర్నమెంట్ రోడ్ చేద్దామని ఏమి ఉండదు. ప్రజలకు ఎప్పుడైతే ఉపయోగపడుతుందో అప్పుడు ఆ రోడ్ని ఓపెన్ చేస్తారు. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఆ రోజు అది గోల్డ్, ఇవాళ కూడా గోల్డే. సో అది చూసుకోండి ఒకసారి. అంటే నేను యూసేజ్ ఆఫ్ ద ప్లాట్స్ చెప్తున్నాను. రేపు మీరు కొనే వాల్యూకి సపోజ్ ఇవాళ మీరు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కోటి రూపాయలు పెడుతున్నప్పుడు దాని వాల్యూ రేపు ఎలా ఉండాలి అనేది మీకు ఇవాళ తెలియాలి. అదే పాయింట్స్ నేను చెప్తున్నాను. కొనకపోండి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది కాబట్టి చెప్తాం యాజ్ అ రియాల్టర్గా. సో అలా కమర్షియల్ ప్లాట్స్ ఉపయోగపడతాయి, ఎంట్రన్స్ లో స్టేటస్ స్పేసెస్ ఉపయోగపడతాయి. అలానే లోపలికి వస్తే ఇల్లులు కూడా కట్టుకొని ఉండొచ్చు. సో అది కూడా మీకు ప్లాట్స్ ఆర్ ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇలా మీరు మల్టిపుల్ రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. కొనాలనుకున్న వాళ్ళు మంచి వాల్యూ, యాక్సెసిబిలిటీ, లివబిలిటీ, రీచబిలిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. అదొక ఆస్పెక్ట్ అది. దాని తర్వాత ఈ లేఅవుట్ తర్వాత బ్యాంక్ లోన్స్ వస్తాయి. మళ్ళీ చెప్పడం మర్చాను. ఐడిబిఐ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు లోన్స్ వస్తాయి. మీరు 5 to 6 lakhs, క్లోజ్ టు 10 to 15% డిపెండింగ్ ఆన్ మీకు లోన్ ఎలిజిబిలిటీ బట్టి 2 ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ప్రాపర్టీ సైడ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇంకొకటి మీ ఎలిజిబిలిటీ ఉంటుంది. విచ్ ఎవర్ ఇస్ లోయర్, దాని బేసిస్ పైన లోన్స్ శాంక్షన్ చేస్తారు. వాటి మీద మీరు ఒక 5 to 6 lakhs ఆర్ 10 to 15% మీరు చేతి నుంచి పెట్టుకుంటే రిమైనింగ్ అంతా బ్యాంక్ లోన్ త్రూ చేయించాము. సో లోన్ చేయించుతున్నాము, అది చేయించాము, రిజిస్ట్రేషన్ చేసాము, ఇప్పుడు చేయిస్తున్నాము. అలా మీరు చూసుకోవచ్చు. అంటే ఒక 5 నుంచి 6 లక్షలు మీ చేతిలో పెట్టుకోగలితే యూ కెన్ బికమ్ ఏ ఓనర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ప్లాట్స్ కానీ హౌస్ కానీ. సో అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఉన్నాం కాబట్టి అది ఈజీ అవుతుంది. చూసుకోండి ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ 55 లక్షలు మనము ఇండిపెండెంట్ హౌస్ ప్రపోజ్ చేశాము. ఇదే 55 లక్షల ప్రాపర్టీ నెక్స్ట్ 3 to 5 years తర్వాత ఎంత ఉండొచ్చు? 3 years తర్వాత ఎంత ఉండొచ్చు? నేను చెప్పను. నేను చెప్తే ఏదో అనుకుంటారు, సేల్స్ అనుకుంటారు. మీరే చెప్పాలి. మా కస్టమర్ అర్థం ఎంత ఉండొచ్చు సార్? 1 CR అబౌవ్ ఉంటుందన్న ఆయన చెప్తున్నారు. కొన్న కస్టమర్ 22 ప్లాట్ నెంబర్ ఓనరు, ఆయన చెప్తున్నారు 1 CR ప్లస్సే ఉంటుంది. నేను చెప్తున్నా దానికన్నా ఎక్కువ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్తో మీ ఎక్స్పీరియన్స్తో కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మనం నమ్మాల్సిందే. నమ్మకపోయినా మార్కెట్ మనం నమ్మేలా చేస్తుంది. ఎలా? మీరు అప్పుడప్పుడు అంటారు అమ్ము ఇంత అయిందా, అది మార్కెట్ నమ్మేలాగా చేసేది. అరే రామోజీ ఫిలిం సిటీ ఏముండే సార్, అక్కడ కొహడా ఏముండే సార్, రామదాస్ పల్లె చాలా మందికి ఇప్పుడు కూడా పేరు తెలియదు. అయినా రేట్లు పెరిగినాయి, మనల్ని అడిగి పెరిగినాయా? మార్కెట్ పెంచింది. సో మార్కెట్ పెంచిందంత మన గొప్పతనం ఏముండదు. మన గొప్పతనం ఏదైనా ఉంటే లోపల ఏం చేయగలుగుతామో అదే మన గొప్పతనం. లోపల చేసేదానికన్నా బెటర్గా చేయించగలిగి వాల్యూ క్రియేట్ చేయగలిగితే అది మన గొప్పతనం. అదొకటే మనం చేయగలిగింది. మార్కెట్ని మనం డిక్టేట్ చేయలేము. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు లోన్స్ వస్తాయి, ఇండిపెండెంట్ ఆపర్చునిటీ, ఇండిపెండెంట్ హౌసెస్ ఆపర్చునిటీ, ప్లాట్స్ ఆపర్చునిటీ, షెల్టర్స్ ఆపర్చునిటీ, కమర్షియల్ ప్లాట్స్ ఆపర్చునిటీ. అలానే కొన్ని థింగ్స్ చెప్తా లేఅవుట్ గురించి. ఈ లేఅవుట్ తీసుకున్నప్పుడు మేము లాంచ్ చేసినప్పుడు 5 things మ్యాండేట్ చేసి చెప్పాను. నేను డిక్లేర్ చేశాను. ఆ రోజు ఓపెన్గా ఛాలెంజ్ చేశాను. ఎవరైనా చెప్పగలుగుతా? ఆ రోజు ఉన్న వాళ్ళు మేడం ఉన్నారు. ఆ రోజు ఉన్నారా మేడం ఆ రోజు? సో చెప్పగలుగుతారా? ఈ మైక్ అక్కడ దాకా రాదు, మీరు చెప్పాలి. ఆ రోజు ఏం చెప్పానంటే చెప్తాను ఫర్ ఈజీ చేయడానికి. సీసీ రోడ్స్ అండ్ మ్యాండేట్ చెప్పాము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చెప్పాము, కాంపౌండ్ వాల్ అప్పటికే ఉండింది ప్లస్ ఇట్ సైడ్ లేదు, కంప్లీట్ చేశాము. వాటర్ ట్యాంక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద లేఅవుట్ వాటర్ ట్యాంక్ మ్యాండేట్ అని చెప్పాము. 10 years మెయింటెనెన్స్ అనేది చెప్పాము. ఈ 5 things మ్యాండేటరీ. లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఆర్ అసోసియేట్ కంపెనీస్, అసోసియేట్ కంపెనీ నేను చెప్తాను నెక్స్ట్, అదే టాపిక్. ఎక్కడ లేఅవుట్ చేసినా మంజునాథ్ రెడ్డి ఎక్కడైతే హ్యాండ్ ఉంటుందో, ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ ఉంటుందో అక్కడ ప్రతి లేఅవుట్లో కూడా ఈ 5 things అనేది మ్యాండేటరీ ఉంటుంది. అది మా పార్ట్నర్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా రెస్పాన్సిబిలిటీ, నేను ఎన్ఫోర్స్ చేస్తా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ.
బేసిక్గా ఏంటంటే నా ఆలోచన, నా విజన్ ఏంటంటే మార్కెటింగ్ మీద ఎక్కువ కష్టపడకూడదు అనేది నా పాయింట్. ఎందుకంటే మార్కెటింగ్ ఏం చేస్తానో నాకు తెలుసు, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో తెలుసు, దానికోసం ఎంత టైం కేటాయించాలో మా భార్య బాగా తెలుసు. సో తను ఇక్కడే ఉంది. నేను ఎంత టైము ఎన్నిసార్లు ఏ టైంలో ఫోన్ చేస్తానో నాకు తెలుసు, నేను అప్పుడు ఎక్కడ ఉంటానో తనకు తెలుసు. సో ఆ మార్కెటింగ్ కష్టాలు వద్దని ప్రోడక్ట్ బిల్డ్ చేద్దామని. ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే 10 మంది రెఫరెన్స్ వాళ్ళే తెచ్చుకుంటారు, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనే నా పాయింట్. దాని మీదనే నేను ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాను. సో మళ్ళీ చెప్తున్నా, లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఎక్కడ చేసినా లేఅవుట్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లేఅవుట్ వండర్లా బ్యాక్ సైడ్ 7.5 acres ఫాక్స్కాన్ సెంట్రల్ పార్క్ ఒకటి, ఈ 2 లేఅవుట్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, దీనికన్నా బెటర్గా చేస్తాను. ఆ కమిట్మెంట్ ఎప్పుడు లైట్ హౌస్ ఇస్తుంది. సో సో ఈ ఆపర్చునిటీ చూసుకోండి ఒకసారి, ఏమన్నా అంటే మీరు కొనుక్కోండి. ఎక్కడో మిస్ అయ్యాం పాయింట్, ప్రామిసెస్ దగ్గర మిస్ అయ్యాము. సో కమింగ్ బ్యాక్ టు, వీ హ్యావ్ డెలివర్డ్ ఎవ్రీథింగ్. వాటర్ ట్యాంక్ ఇచ్చాము, 1 lakh plus కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఇచ్చాము. దీంతో పాటు యాడ్ ఆన్స్ ఇచ్చాము. మీరు చాలా లేఅవుట్లలో మీకు వాటర్ కనపడవు, పైపులు ఉంటాయి. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? పైప్స్ ఉంటాయి, ఓన్లీ పైప్ కనపడుతుంటుంది, బయట ఇలా ఏదో కనపడుతుంటుంది, కానీ వాటర్ మాత్రం రావు. పవర్ లేదు, మీరే వెళ్ళి మోటార్ ఆన్ చేసుకుంటే మీకు మీ ప్లాట్ దగ్గర మీరు ట్యాప్ తిప్పని మీకు వాటర్ వస్తాయి. ఇప్పుడు దట్ వీ హ్యావ్ డెలివర్డ్. ఇదే సిస్టమ్ ప్రతి లేఅవుట్లో వస్తుంది. నేను ఎక్కడ చేసినా, మంజునాథ్ రెడ్డి ఎక్కడైతే ఇన్వాల్వ్ అయినాడో ప్రతి లేఅవుట్లో అలానే వస్తుంది. యూ టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్. తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, సీసీ రోడ్స్ ఇచ్చాము. సీసీ రోడ్స్ చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు, క్వాలిటీ చాలా బాగా వచ్చిందని. ఇందాక మా పార్ట్నర్ గారు చిత్రపతి రెడ్డి సార్ కూడా చెప్పారు, చాలా క్వాలిటీ బాగా వచ్చిందని. సీసీ రోడ్స్ వేస్తారు, బట్ ఇంత క్వాలిటీ నేను కూడా ఎక్కడ చూడలేదు వాస్తవానికి అయితే. అది నా లేఅవుట్ కావచ్చు, బయట వాళ్ళ లేఅవుట్ కావచ్చు, క్వాలిటీ చాలా బాగా చేశాను. మా శ్రీనివాస్ గారు నేను ఎప్పుడు ఒకటే చెప్పేది, రూపాయి ఎక్కువ తీసుకున్న సంబంధం లేదు, నాకు క్వాలిటీ కావాలి, క్వాలిటీ ఇవ్వాలి. పాపం ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆయన నేను వచ్చారో లేదు తెలీదు, చాలా బాగా చేశారు పనులు, ఫాస్ట్గా చేశారు కూడా. సో ఆయన కూడా నిలబెట్టుకున్నారు మాట మీద. సో అలా సీసీ రోడ్స్ ఇచ్చాము. వాటితో పాటు కాంపౌండ్ వాళ్ళు ఫ్రంట్ సైడ్ లేకపోతే దాన్ని కంప్లీట్ చేసాము. అప్పుడు అక్కడక్కడ కొన్ని ఈ ఫ్రీ కాస్ట్ కూడా పోయేటట్టుంది కాబట్టి అక్కడ తీసేసి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నాము. 10 years మెయింటెనెన్స్ కూడా ఉంది ప్రాజెక్ట్కి. ఆల్రెడీ మనం 250 rupees తీసుకున్నాం కూడా. సో ఈ కమిట్మెంట్స్ నేను ఫెయిల్ కానియను బై ఎనీ ఛాన్స్. 10 years కన్నా ముందే మీరు అందరూ కలిపి ఇల్లు కట్టేస్తున్నారు అనుకోండి, సపోజ్ మీకు మొత్తము మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ సిమెంటెడ్ ఇచ్చేస్తాను నేను. నాకేం ఓపిక లేదు మెయింటెనెన్స్ ఇక్కడే కూర్చొని చేయాలని. ఎందుకు మెయింటెనెన్స్ చేయాలంటే వాల్యూ క్రియేట్ చేయడానికే చేయాలి. రీసేల్ కోసం మీరు వచ్చి ఎప్పుడో సండే రోజు వచ్చినప్పుడు మీ ప్లాట్ చూసుకుంటే మీకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావాలి, 10 మందికి ప్రైడ్గా చూపించుకోవాలి. ప్లాట్ కానీ ఇల్లు అంటే ఒక ఎమోషన్, బేసికలీ ఒక ప్రైడ్. ఆ రెండు లేనప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నా, ఎన్ని ప్లాట్స్ ఉన్నా ఉపయోగం లేదు. 10 మందికి గొప్పగా చెప్పుకోలేక ఇన్వెస్ట్మెంట్ ఏం ఉపయోగం ఉంటుంది? ఉండదు. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మార్కెటింగ్ ఇష్యూస్ని తీసుకొని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని డెవలప్ చేసుకున్నాము. వీటిని నాకు కంటిన్యూ చేస్తాం అది. సో అది మీరు చూసుకోండి. స్పెషల్లీ మా స్టాఫ్కి ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఆల్రెడీ సైకిల్ చూశారు అండ్ ఇప్పుడు కొన్న కస్టమర్స్కు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కొనబోయే కస్టమర్స్, ఇన్వెస్టర్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కంపెనీస్ చెప్తూనే ఉంటారు, బట్ ఫెయిల్ అవుతుంటారు, చేస్తారు, చాలా బాగా చేస్తారు, బట్ దిస్ ఇస్ వాట్ వీ కుడ్ డూ అనేది చూపించాము. అందుకనే చాలా వరకు ఇవాళ హ్యాండ్ ఓవర్ డే అనేది జనరల్గా ఉండదు, ప్లాట్లు అసలు ఉండదు. ఎందుకు ఉన్నదండి? ఏమైనా చెప్పగలుగుతారా? ప్లాట్లో ఎందుకు హ్యాండ్ ఓవర్ డే అని ఉండదు? యాదగిరి గారు కరెక్ట్గా చెప్పారు, డెవలప్మెంట్ సరిగ్గా చేయరు కాబట్టి కస్టమర్లు ఏదో అడుగుతారని చెప్పి పెట్టరు అన్నట్టు. కానీ నా డేర్ స్టెప్ ఐ నీడ్ టు అప్రిషియేట్ మై సెల్ఫ్. నేను పెట్టాలి, చూపించాలి, డెలివరీ చేశాము. డెలివరీ చేసినప్పుడు చూపించుకోవాలి కదా, మరి అదే పర్స్పెక్టివ్తో చేశాము. సో థ్యాంక్ యూ అగైన్ ఫర్ కోఆపరేటింగ్. కొంతమందిని పేమెంట్స్ ఫాస్ట్గా ఇవ్వాలని కూడా అడుగుంటాము. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వెన్ వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్ విల్ డెఫినెట్లీ ఆస్క్ ఫర్ ఇట్. మీరు కూడా మీ వ్యాపారంలోనో మీ జాబ్లోనో మీరు స్టార్ పర్ఫార్మర్గా ఉన్నప్పుడు, ఫైర్ రైటర్గా ఉన్నప్పుడు మీరు బాస్ అడిగి తీసుకుంటారు, తీసుకోరా? కొడతారు కూడా, లేదంటే మానేస్తా అంటారు కదా. అలానే నేను కూడా పేమెంట్స్ తీసుకునే ప్రయత్నం చేసి ఉంటాము. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు మా టీమ్ ఇక్కడ.